సూపర్ స్టార్ కృష్ణ రాజకీయంగా ఆయన ఎదుగుదల, ఆయన చేసిన కార్యక్రమాలు సమగ్రంగా మనం చర్చించుకుంటున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎపిసోడ్లో కూడా ఆసక్తికర విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. నాకు తెలిసినంత వరకు చాలా విషయాలు మీకు తెలియనిది, ఆసక్తికరంగా ఉండేది పొందుపరిచి సమగ్రంగా నిజాయితీగా జరిగిన విషయాలు జరిగినట్టుగా మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు కనుక అవి నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. యూట్యూబ్లో తరతరాల పాటు ఇవి నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి భావితరాల పాటు ఇవి ఎవరైనా సరే ఎప్పుడైనా రిఫరెన్స్గా చూస్తారు అనేటువంటి ఒక భావంతో ఇది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి ఈయన కంటెస్ట్ చేసినప్పుడు ప్రచారంలో చాలా ముమ్మరంగా ఆయన పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అందులో ఒకనొక సభలో ఒక వ్యక్తి అడిగాడు అనమాట, ఏమండి మీరు ఏలూరు నుంచి పోటీ చేస్తున్నారు, ఇక్కడ మీకు ఇల్లు లేదు, ఇది మీ ప్రాంతం కాదు, మీరు ఉన్నదేమో బురిపాల నుంచి వచ్చారు, స్థిరపడిందేమో మీరేమో ఎక్కడ అప్పటికి ఇంకా ఆయన చెన్నైలో ఉన్నారు, ఇంకా హైదరాబాద్ కూడా రాలేదు, పద్మాలయ స్టూడియోస్ మాత్రం హైదరాబాద్లో కట్టారు. మీరు ఎక్కడో ఉన్నప్పుడు ఇంకా ఏలూరుకి మీరు ఏ సమస్యలు తీరుస్తారు అని కొద్దిగా అడగటం జరిగింది. అడిగితే వెంటనే కృష్ణ సభలో ఉద్దేశించి ఎవరైనా నాకు ఇల్లు అమ్ముతారా అని చెప్పి అడిగారు. అడిగితే ఒక వ్యక్తి లేచి నాకు ఇల్లు ఉందండి, నేను మీకు అమ్ముతాను అని చెప్పి అడిగితే ఎంత అని అడిగారు. అడిగితే ఒక ఫిగర్ చెప్తే వెంటనే తన పిఏని పిలిచి చెక్కు రాసిచ్చి అప్పటికప్పుడు ఆ బిల్డింగ్ని కొనుక్కోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదిరిపడ్డారు. అదండి స్పాంటేనియస్ డెసిషన్ అనమాట. అప్పుడు చెప్పారు, ఇప్పుడు నేను మీ వాడిని, నేను సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుకున్నాను, నేను వృత్తిరీత్యా నేను వెళ్ళాను కానీ నా మనసు మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, నేను మీకు ఏ సమస్య వచ్చినా నేను ఇక్కడికి వస్తాను, పార్లమెంట్లో ఏ సమస్య వచ్చినా నేను ప్రస్తావిస్తాను అని చెప్పేసి ఆ రోజు భరోసా ఇవ్వటం కూడా జరిగింది. ఆ విధంగా ప్రజల మన్ననలు పొందడానికి ఇది ఒక తార్కాణం. అంతా సాక్షాత్కరంగా అంటే చాలా అప్పటికప్పుడు స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనమాట. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆ రోజు ఇంటర్నల్గా మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, చాలామంది కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళే ఒక అభిప్రాయం ఏంటంటే, కృష్ణ ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడేమో బోళ్ళ బుల్రామయ్య, ఆయన చాలా పెద్ద క్యాండిడేటు, ఈయన మీద ఈయన గెలవగలరా అని రకరకాల సందేహాలు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఏమండి మీ స్పీచెస్ మరి గొప్పగానే ఉన్నాయి కానీ మీరు గెలుస్తారో లేదో మా డౌట్గా ఉందని కూడా అనేవాళ్ళు. కానీ కృష్ణకి మాత్రం కాన్ఫిడెన్స్ ఉండేది, తన మాట తీరు కానీ తన ప్రవర్తన కానీ తను గెలిపిస్తుందని నమ్మకం ఉండేది. అన్నిటికంటే ఆయనకు ఒక నమ్మకం ఏంటంటే, తనకున్నటువంటి అభిమానులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకుంటే కృష్ణకు ఉన్నటువంటి అభిమానులు ఆ రోజు 5,000 మంది అభిమాన సంఘాలు హైయెస్ట్. అందులో యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వయసులో మధ్య వయస్కులు ఉన్నారు. ఎందుకంటే 1945 తేని మనసుల నుంచి కనుక మనం చూసుకుంటే అప్పటికి 50 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం రానటువంటి యువత ఉంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. 84 వచ్చేటప్పటికి ఆ రోజు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పుడు చాలామంది అనుకున్నది ఏంటంటే, కృష్ణ గొప్ప మరి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కదా, మరి ఎందుకని ఆ రోజు ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు సాధించలేకపోయారని ఇప్పటికీ కొంతమందికి డౌట్ వస్తుంది. ఆయన ప్రవేశించిందే నవంబర్ మంత్లో, సరే డిసెంబర్లో ఎలక్షన్స్ వచ్చాయి, జనవరిలో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ టైం పీరియడ్ చాలా తక్కువ ఉంది. ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే నాదెళ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచారు అన్నటువంటి ఒక ప్రచారం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది అనేటువంటి ఒక ప్రచారం ఆ రోజు ఎంతమంది ఏ విధంగా ప్రచారం చేసినా కూడా ఎన్టీ రామారావుని అందరం ఎక్కించడానికి కారణమైంది. అసలు అందరికీ అంటే తెలియని విషయం ఏంటంటే,
రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు వీళ్ళిద్దరూ కూడా ఒక రహస్య ఒప్పందానికి వచ్చారన్నది ఎంతమందికి తెలుసు? పి రవిశంకర్ ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఆ రోజు కుదుర్చుకున్న రహస్య ఒప్పందం ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్, ఇది 1984 చెప్తున్నానండి. పార్లమెంట్ ఎలక్షన్స్లో కొన్ని చోట్ల వీక్ క్యాండిడేట్స్ని టీడీపీ నిలబెట్టాలి. అలాగే ఆ అసెంబ్లీ ఎలక్షన్స్లో జోలికి పెద్ద మేము రాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో ఎన్టీ రామారావు కూడా ఆ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. కొన్ని చోట్ల వీక్ క్యాండిడేట్స్ని కూడా నిలబెట్టారు. మీకు అలా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. విశాఖపట్నంలో బాటం శ్రీరామ్మూర్తిని నిలబెట్టారు. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఆయన ఫైనాన్షియల్గా పెద్ద ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. కానీ ఆయన కూడా ఆ రోజు టీడీపీ వేవ్లో గెలిచేశారు ఇక్కడ ఎంపీ కింద. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అలాంటివి ఉన్నాయండి. కాబట్టి ఆ రకంగా కృష్ణ ఎంత ప్రచారం చేసినా కూడా అప్పుడు సీట్లు రానమాట అయితే వాస్తవం. కానీ 89కి వచ్చేప్పటికి ఓట్స్ స్వింగ్ అయింది. కృష్ణ కొన్నటువంటి అభిమానులు దాదాపు వాళ్ళ ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ లెక్కల ప్రకారం 5% ఓట్స్ స్వింగ్ అయింది. అది యువతలో అయింది, మిడిల్ ఏజ్లో వాళ్ళతో అయింది, తర్వాత అన్ఎంప్లాయీస్లో అయింది, ఎంప్లాయీస్లో అయింది. సహజంగానే మిగతా కార్మికుల్లోనూ, కర్షకుల్లోనూ, తర్వాత డొమెస్టిక్ పర్పస్లోనూ ఇలాంటి వాటిలో కూడా అయింది. మొత్తం మీద ఆ రోజు అయినటువంటి పర్సంటేజ్ ఏంటంటే 10%. అందుకే మీకు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 181 సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి 74 సీట్లు వచ్చాయి. అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి పార్లమెంట్లో కాంగ్రెస్కి 39 స్థానాలు వస్తే టీడీపీకి 2 స్థానాలు మాత్రమే వచ్చాయి. పైగా ఏలూరు పార్లమెంట్లోకి వచ్చేటప్పటికి 72,400 మెజారిటీ, 401 మెజారిటీతో సూపర్ స్టార్ కృష్ణ గెలవటం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఎంపీగా ఆయన చేసింది ఏంటి అని అంటే, నేను కొల్లేరు సమస్య మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. కొల్లేటి కాపురం అని చెప్పేసి ఒక సినిమాలో కూడా హీరోగా నటించారు. ఆ కొల్లేటి కాపురం సినిమాలో నటించిన ఆయనకి కొల్లేటి సమస్యలు తెలుసు. పైగా ఆయన ఏలూరులోనే చదువుకున్నారు. ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుకున్నారు కాబట్టి అక్కడ స్టూడెంట్గా ఆ సమస్యలు కూడా తెలుసు. ఈ చెరుకు రైతులు వాళ్ళ సమస్యలు కూడా తెలుసు. ఆక్వా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసు. ముఖ్యంగా ఈ కంటామినేటెడ్ వాటరు వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆయనకి తెలుసు. ఈ విషయాల్లో ప్రతి ఎంపీకి కూడా ఎంపీ ల్యాండ్ ఫండ్స్ అని చెప్పేసి ఆ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి చెన్నారెడ్డితో కోఆర్డినేట్ చేసుకొని ఆయన తన ఫండ్స్ని వాటికి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాజమండ్రి ప్రజారెడ్డి జమునా నగర్ అని చెప్పేసి కట్టించారు. ఆ రోజుల్లో కార్మికులు అంటే ఈరోజు మీకు సినీ కార్మికులు కానీ లేకపోతే రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి కళాకారులు కానీ, బుర్రకథలు చెప్పేటువంటి వాళ్ళు కానీ, హరికథలు చెప్పేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇల్లు లేవు, స్థలాలు లేవు. అవన్నీ కూడా ఆవిడ కోఆర్డినేట్ చేసినప్పుడు ఆవిడతో కూడా తను కోఆర్డినేట్ చేసుకొని చెన్నారెడ్డితో ఆవిడతో కలిసి మాట్లాడి తను కూడా సపోర్ట్ ఇచ్చి అనేక రకాలైనటువంటి ఫండ్స్ని క్రియేట్ చేయడంలో కూడా హెల్ప్ చేసి ఇప్పటికీ కూడా ఉందండి. రాజమండ్రిలో జమునా నగర్ అని ఉంది. ఆ విషయంలో కూడా ఆయన కోఆపరేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీకు ప్రముఖ హిందీ నటులు సునీల్ దత్, ఆయన 1984లో మీకు సునీల్ దత్ పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. 1989లో కూడా ఆయన పార్లమెంట్ మెంబర్గా కూడా ఉన్నారు. ఆయన నర్గీస్ క్యాన్సర్ ఫౌండేషన్ అని చెప్పేసి ఆయన దాని మీద ఎక్కువగా కృషి చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ క్యాన్సర్ ఫౌండేషన్ పెట్టించాలి అని చెప్పేసి ప్రయత్నాలు జరిగాయి. కృష్ణ కూడా ఇన్వైట్ చేశారు. అయితే తర్వాత ఆ ప్రయత్నాలు
కృష్ణ ఎంపీగా దిగిపోయిన తర్వాత ముందుకు సాగలేదనుకోండి, అది వేరే విషయం. విశాఖపట్నంలో లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి దానికి ఫండింగ్ చేయడానికి కూడా కృష్ణ ప్రయత్నాలు చేశారు. ఆయన ఎంపీగా ఇంకా కొంతకాలం కంటిన్యూ ఉంటే అవి జరిగేవేమో, అది ఆదిలోనే ఆగిపోయాయి. అలాగే ఆ సునీల్ దత్తో కూడా మంచి పరిచయాలు ఉండేవి. తర్వాత చాలామంది పొలిటీషియన్స్ ఆ రోజు కరుణానిధి విపి సింగ్తో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. జయలలిత ఏమో రాజీవ్ గాంధీకి సపోర్ట్ ఇచ్చినప్పుడు రాజీవ్ గాంధీ జయలలిత ఇద్దరు కూడా అన్నా చెల్లెలుగా ఉండేవారు. జయలలిత కూడా కృష్ణకి బాగా పరిచయం. జయలలిత కూడా కృష్ణ గురించి చాలా బాగా చెప్పేవారు, చాలా మంచి మనిషి అని చెప్పేసి. ఆవిడ కూడా చాలా గౌరవించేవాళ్ళు. అలాగా ప్రతి విషయంలో కూడా ఏలూరుకి ఎలా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, అలాగే భారత చలనచిత్ర పరిశ్రమ విషయంలో కానీ, వాటికి సంబంధించినటువంటి నిర్మాణాత్మక డెవలప్మెంట్ విషయంలో కానీ ఆయన ఎంత చేయాలో ఆ షార్ట్ పీరియడ్ అండి, చాలా తక్కువ పీరియడు. ఆ పీరియడ్లో ఆయన చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పార్లమెంట్ ఎక్కువ కాలం కొనసాగలేదు. రెండో పార్లమెంట్లో కనుక ఆయన కనుక గెలుచుంటే మాత్రం తప్పనిసరిగా తన దగ్గర మార్క్ అంటూ కూడా ఆయన చూపించేవారు. ఈ విధంగా కృష్ణ చాలా స్వల్పకాలంలో మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టం ఏంటంటే కృష్ణ సినిమాలు అన్నీ బాగా ఆడేవి. ఇప్పుడు ఆయన సినిమాలు కనుక చూసుకుంటే సాహసమైన ఊపిరి లిబర్టీ థియేటర్లో 107 days ఆడింది గుంటూరులో. అది పొలిటికల్ చిత్రమే. అలాగే ఆయన సినిమాలు ఏదైనా సరే మీకు బ్రహ్మాండంగా ఆడేటువంటి సినిమాలు ఎవరు కూడా పెద్దగా హైలైట్ చేసేవాళ్ళు కాదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ ఓడించేటువంటి విషయంలో కొన్ని కీలకమైన ఏరియాస్లో కృష్ణ ప్రభావం చాలా ఉండేది, ఉంది కూడా. అదేంటంటే వాటి గుంటూరు, విజయవాడ, కృష్ణా, తెనాలి ఇలాంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇంకొక ప్రాంతం కనుక చూసుకుంటే నెల్లూరు ఒకటి, ఇలాంటి విషయాల్లో కూడా ఆయన చాలా గట్టిగా ప్రభావం చూపించారు. అలాంటి చోట్ల కాంగ్రెస్ చాలా గట్టిగా బలంగా ఉంది, ముఖ్యంగా ఏలూరు ఇలాంటి చోట్ల కూడా. కాబట్టి అలాంటి చోట్ల కృష్ణ తన ఓట్ల స్వింగ్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చగలిగారు. కానీ ఇక్కడ బేసికల్గా ఏంటంటే అది గుర్తించగలిగేటువంటి వాళ్ళు అరుదైపోయారు. ఏదైనా గుర్తించినా గుర్తించకపోయినా ఎప్పుడూ కూడా నా అరుదైన మనిషే, రాజకీయాల్లో మంచి మార్కుని వేశారు. అలాగే ముఖ్యంగా పార్లమెంట్లో కనుక చూసుకున్నట్టయితే ఆయన పేరు కృష్ణ, అంటే ఆయన పేరు ఘటమనేని శివరామకృష్ణమూర్తి, కానీ కృష్ణ అని పేరు మాత్రమే ఉంటుంది. అలా 2 అక్షరాల పేరున్నటువంటి పేరు ఒక్కటి కృష్ణకి మాత్రమే ఉంది ఆ రోజుల్లో. అలాగే విజయనగరం కూడా సాధారణాన్ని వెళ్ళి పార్లమెంట్ భవనం అన్నీ కూడా ఆయన చూపించారు. అలాగే ప్రజా సమస్యల గురించి ఎవరైనా వచ్చినా కూడా ఆయన వాటిని విని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశారు. కాబట్టి పొలిటికల్గా ఆయన మాత్రం సక్సెస్ఫుల్ పర్సన్. కానీ ఎక్కువ కాలం ఆయన కొనసాగలేకపోవటం, ఉండకపోవటం మాత్రం ఆంధ్ర ప్రజలకే పాపం ఒక విధంగా దురదృష్టకరమేమో. మరిన్ని ఆసక్తికర విషయాలు వచ్చే ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను. అంతవరకు సెలవు. మీకు లైక్ చేసినట్టయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రుడు శ్రేయభిలాషి, అలాగే సత్యవద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.